హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పటినుంచి వీడియో చేయాలనుకుంటున్నాను గానీ కుదరట్లేదు. కుదరటం అంటే నేను ఖాళీయే. కానీ సోప్ బాక్స్ కుదరట్లేదు. కుదరట్లేదంటే సోప్ బాక్స్ దొరకట్లేదు. దొరకదంటే నేను ఇప్పుడు టాపిక్ సోప్ కోసం అనమాట. కొత్త సోప్ వేసాను ఈరోజు. అందుకు బాక్స్ దొరికినందుకు వేసాం ఈరోజు వీడియో చేస్తున్నాను. నేను ఈ సోప్ వాడతాను అనమాట. దగ్గరగా 2011, 12 అప్పటి నుంచి వాడుతున్నాను. కానీ నాకు ఎవరో సజెస్ట్ చేయలేదు కానీ నాది బాడీ ఫుల్ డ్రై స్కిన్ అనమాట. చాలా డ్రైగా ఉంటుంది ఫేస్ ఒక్కటినే. చాలా మాయిశ్చరైజర్ రాస్తేనే ఇలా ఉంటుంది. ఇంకా ఇవి కూడా లెగ్స్ ఏంటి హ్యాండ్స్ అంటే చాలా డ్రైగా ఉంటాయి. కానీ ఈ సోప్ వాడినప్పటి నుంచి చాలా బాగుంటుంది నా స్కిన్ కూడా. అప్పటి నుంచి నాకు ఎందుకో ఇంక ఇదే, వేరే అయితే మార్చలేదు నేను. ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాలోనే గట్టనే అన్ని సోపుల్లో కల్లా ఇది కూడా కొంచెం మంచి సోప్ అని చెప్తున్నారు కదా. చాలామంది అంటారు ఇది దీంతో స్నానం చేస్తే జిడ్డుగా ఉంటుంది, ఎన్ని నీళ్ళు చేసినట్టు ఉండదు, ఫీల్ రాదు అంటారు. కానీ నాకైతే ఈ సోప్తో చేస్తేనే కంఫర్ట్గా ఉంటుంది. వేరే సోప్ సహా బాగుంది. మళ్ళీ షాంపూ కూడా నేను డబ్బే వాడతాను. అదేంటి సిల్కీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. వేరే షాంపూలు ఏమీ నచ్చవు ఎంత కాస్ట్లీ అయినా సరే. చాలా ట్రై చేశాను, షాంపూలు అయితే చాలా ట్రై చేశాను. కానీ అవన్నీ ట్రై చేసి వదిలేసి ఓన్లీ డవ్ షాంపూలోకి వచ్చాను. సోప్ మాత్రం అస్సలు మార్చను, కంపల్సరీ డవ్ సోపే వాడతాను. మీరేం సోప్ వాడతారో కామెంట్ చేయండి. మీరు కూడా డవ్ సోప్ రాసుకుంటే జిడ్డుగా ఉందని అనుకున్నారా? అది కూడా కామెంట్ చేయండి. అండ్ మంచిదో కాదో అది కూడా చెప్పండి. నేను బెస్ట్ సోపే వాడుతున్నానని నేను అనుకుంటున్నాను.